హలో అండి అందరికి. ఇంట్లోనే చక్కగా సున్నిపిండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను 2 గ్లాసుల పెసర్లు తీసుకుంటున్నానండి. 2 గ్లాసుల శనగపప్పును కూడా తీసుకుంటున్నాను. సో 2 సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. శనగపప్పు అనేది మన స్కిన్‌లో ఉన్న ఆయిల్‌ని కంట్రోల్ చేస్తుంది చాలా వరకి. అండ్ 1 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. పెసర్లనేవి టాన్‌ని కానీ, పింపుల్స్‌ని గానీ చాలా మంచిగా కంట్రోల్ చేస్తాయి. సో అందుకని పెసర్లని యూజ్ చేస్తాము. సో ఇప్పుడు 3 ఇంగ్రీడియెంట్స్‌ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతకి వీటిని మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని నార్మల్‌గా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్‌లో అసలు పెట్టకూడదు. మొత్తం మాడిపోతాయి. రైస్ వల్ల మనకి స్కిన్ టెక్స్చర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఈ సున్నిపిండి అనేది ఏ స్కిన్ వాళ్ళకైనా పడుతుందండి. మంచిగా ఫేస్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. మనకి అన్‌వాంటెడ్ హెయిర్ గూడా గ్రోత్ అవుతుంది గదా! ఫేస్ మీద. అలాంటివి కూడా చాలా వరకి తగ్గుతాయి. సో, ఇలా వేయించిన వాటిని నేను సెపరేట్‌గా వేరే బౌల్‌లోకి తీసుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేనిప్పుడు ఇందులో వేస్తాను. నేను హాఫ్ గ్లాస్ కన్నా తక్కువగా ఉన్న క్వాంటిటీలో మెంతుల్ని యాడ్ చేస్తున్నాను. ఈ మెంతుల వల్ల బ్లాక్ హెడ్స్ అనేవి చాలా వరకి తగ్గుతాయి. అండ్ నేను వట్టివేర్లు కూడా వేస్తున్నాను. వీటి వల్ల యూజ్ ఏంటంటే టాన్‌ని కానీ, పింపుల్స్‌ని కానీ, హీట్‌ని కానీ చాలా వరకి తగ్గిస్తుంది. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే నేను యూజ్ చేస్తున్నాను. వేర్లనేవి చాలా పెద్దగా ఉన్నాయి. సో, మిక్సీ పట్టడానికి చాలా ఇబ్బందవుతుంది కాబట్టి ఈ వేర్లనేవి చాలా పెద్దగా ఉన్నాయి. సో, మిక్సీ పట్టడానికి మనకి కంఫర్ట్ ఉండదు. సో, అందుకనే నేను సీజర్‌తో చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాననమాట. అండ్ వన్ మోర్ ఇంగ్రీడియెంట్ ఆరబెట్టిన గులాబీ రేకుల్ని నేను యూజ్ చేస్తున్నాను. వీటి వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి తెలుసు స్కిన్‌కి ఎంత యూజ్ అవుతదనేది. నేనివి ఒక 1 గ్లాస్ తీసుకున్నాను. అండ్ నేను భవంచాలని యూజ్ చేస్తున్నానండి. ఇవన్నీ చూపించే ఇంగ్రీడియెంట్స్ ఆయుర్వేదిక్‌కి సంబంధించి ఆయుర్వేదిక్ షాప్‌లో మంచిగా దొరుకుతాయి. మీకస్సలు టెన్షన్ లేదు. ఈ భవంచాలనేటివి మన స్కిన్‌ని డల్‌నెస్ ఉంటది కదా! ఆ డల్‌నెస్ మొత్తాన్ని తగ్గిస్తాయి మంచిగా. అండ్ నేను గంధ ఖర్జూరాలనే యూజ్ చేస్తున్నానండి. వీటి వల్ల ఇచ్చింగ్, రెడ్‌నెస్ ఇంకా ర్యాషెస్ అలాంటివన్నీ మంచిగా సెట్ అయిపోతాయి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వీటి వల్ల కూడా. అండ్ బ్లడ్ సర్క్యులేషన్‌కి సూపర్‌గా యూజ్ అవుతది ఈ ఇంగ్రీడియెంట్ అనేది. అండ్ డ్రైడ్ ఆమ్లాని యూజ్ చేస్తున్నాను. దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ గ్లోయింగ్‌కి కానీ, పింపుల్స్‌కి కానీ మల్టీ పర్పస్ అసలు. సో, వీటిని నేను ఒక హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను. అండ్ వన్ మోర్ ఇంగ్రీడియెంట్ నేను వేపాకుల్ని తీసుకుంటున్నానండి. మీకు బయట ఈ పౌడర్ కూడా దొరుకుతుంది. కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. నాకు వేపాకులనేవి అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి నేను నేచురల్‌గానే యూజ్ చేస్తున్నాను. ఈ వేపాకులని కొంచెం హీట్ చేసుకొని డ్రైగా ఉండాలి. సో, అందుకని నేను కొంచెం హీట్ చేసుకుంటున్నాను. హీట్ చేసుకున్నాక అందులో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో, వేయించిన వేపాకుల్ని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో, ఫైనల్‌గా మనం ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. సో, ఈ విధంగా పౌడర్ రెడీ అయిపోతుంది. నాకు కస్తూరి పసుపు కొమ్ములనేవి దొరకలేదు. సో, అందుకే నేను ఆయుర్వేదిక్ షాప్‌లో ఈ పౌడర్ తీసుకున్నాననమాట. కస్తూరి పౌడర్ అనేది నేను 1 గ్లాస్ తీసుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్కువ తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. పసుపు ఇష్టం ఉన్న వాళ్ళు బాగా. పసుపు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనందరికీ తెలుసు ఆల్మోస్ట్. దీన్ని డైరెక్ట్ ఫేస్‌కి అప్లై కూడా చేసుకుంటారు శనగపిండిలో పెట్టుకొని కూడా. అండ్ లాస్ట్ ఇంగ్రీడియెంట్ ముల్తానీ మట్టి అండి. ముల్తానీ మట్టిని ఒక 1 గ్లాస్ యాడ్ చేసుకుంటున్నాను. దీని వల్ల కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి మనకి స్కిన్‌కి. సో, నేచురల్‌గా ఇంట్లోనే మంచిగా సున్నిపిండిని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని ఫేస్ ప్యాక్ లాగా కూడా మంచిగా అప్లై చేసుకోవచ్చు. పెరుగులో కానీ, మిల్క్‌లో కానీ ఈ పౌడర్‌ని యాడ్ చేసి మనం యూజ్ చేయొచ్చు. సో, ఇలాంటి మంచి కంటెంట్, మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌నైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు మర్చిపోవద్దు.